నమస్తే. తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తుందంటే నిరుద్యోగుల జాతర నడుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గత నెల రోజులుగా చూసుకున్నట్టయితుంటే రకరకాలైనటువంటి డిమాండ్లతోటి నిరుద్యోగులంతా రోడ్ల మీదకి ఎక్కుతున్నటువంటి పరిస్థితిని మనమందరం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈరోజు రోడ్ల మీదకి ఎక్కి డిఎస్సిని వాయిదా వేయాలి. డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలి. ఈ నెల 17వ తారీఖున నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ని వాయిదా వేయాలి. మరో పక్కన మెగా డిఎస్సిని వేయాలి. ఈ రెండు డిమాండ్లతోటి డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులంతా రోడ్డెక్కితే గ్రూప్ 2, 3 సంబంధించినటువంటి అభ్యర్థులేమో వాళ్ళకి గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలను కల్పించాలి. మరో పక్కన వీటిని పరీక్షలకు సంబంధించినటువంటి డేట్లను కూడా వాయిదా వేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు. ఇక మిగతా ఉన్నటువంటి జీవో 46 సంబంధించినటువంటి బాధితులు అది వేరే విషయం. ఇక్కడ నిరుద్యోగులంతా లక్షలాదిగా మంది నిరుద్యోగులు గ్రూప్ 2, 3 కావచ్చు, ఇక డిఎస్సికి సంబంధించినటువంటి లక్షలాది మంది సంబంధించినటువంటి విద్యార్థులంతా ఇవాళ పుస్తకాలు పట్టకుండా పక్కన పడేసి వాళ్ళ యొక్క పిల్లల్ని, చంటి పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వాళ్ళ భార్యలేమో భర్తలను వదిలేసి, భర్తలేమో భార్యలను వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లలో సంవత్సరాలుగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క కళని సహకారం చేసుకోవాలి. వాళ్ళ కళ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని గ్రామాన్ని వదిలేసి, కొంతమంది భార్య పిల్లల్ని వదిలేసి లైబ్రరీలో 5 రూపాయల అన్నం తినుకుంటూ, ఒక పూట పస్తులు ఒక పూట తినుకుంటూ వాళ్ళు పుస్తకాలు 18 గంటల పాటు, మరి రేవంత్ రెడ్డి 18 గంటల పాటు పనిచేస్తూ ఉంటాను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గడియ రికావ్ లేకుండా రాత్రులు పగలు కలుపుకొని 18 గంటలు నేను పనిచేస్తూ ఉన్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు కదా. మరి రేవంత్ రెడ్డి మరి 18 గంటల పాటు పనిచేస్తాడా లేదా ప్రజల కోసం అనేది మరి ఆయనే తేల్చుకోవాలి. కానీ 18 గంటల పాటు ఒక నిరుద్యోగి ఒక ఉద్యోగం కోసం కష్టపడతా ఉన్నాడు. ఏదైతే మనం కొన్ని చూసుకున్నట్టయితే సెంట్రల్ లైబ్రరీకి కొన్ని సందర్భాల్లో మనం వారికి వెళ్ళినటువంటి సందర్భాల్లో కన్నీళ్ళు వస్తాయి. అక్కడ వాళ్ళు వేసుకున్నటువంటి చెట్ల కింద వేసుకున్నటువంటి ఆ చైర్స్, కూర్చున్నటువంటి సిట్టింగ్ చైర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక లాక్ వేసుకొని ఆ కుర్చీకును వీళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని మనం చెప్పలేము. అంటే ఎప్పుడు చూసినా ఆ కుర్చీలో కూకోవడం, వాళ్ళు చదువే ధ్యేయంగా వాళ్ళు చదువుకుంటా ఉన్నారు. గత సర్కారులో నిర్వీర్యమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఈ సర్కారులోనే వస్తాయి కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోసం నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ప్రతి విలేజ్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మనం అందరం చూసుకోవడం జరిగింది. మరి వీటన్నిటినీ ఈరోజు ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ విస్మరిస్తుందన్నటువంటి విమర్శను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ సమస్యను ఎందుకు రావడం జరిగింది? మరి ఆ రోజు మెగా డిఎస్సి చేస్తారన్నది మీరే, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతామనేది మీరే, జీవో 46ను రద్దు చేస్తామనేది మీరే, రాహుల్ గాంధీని తీసుకొచ్చి సెంట్రల్ లైబ్రరీలో మీటింగ్లు పెట్టి నిరుద్యోగులకు మాయమాటలు చెప్పింది మీరే. మరి అప్పుడు సాధ్యపడతాయని చెప్పేసి అనుకున్నటువంటి అంశాలు ఈరోజు ఎందుకు సాధ్యం కావట్లేదు? సరే, ఈ విషయాలు ఒక పక్కన మన అందరికీ తెలిసినాయే. మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఒక పక్కన ఇక్కడ మన వెనకాల కనబడతా ఉన్నటువంటి ఈయన చాలామందికి తెలియదు కావచ్చేమో, నేను కూడా ఒక 3-4 ఇంటర్వ్యూలు చేసిన ఈయన యొక్క భావన కావచ్చు, ఈయన నిరుద్యోగుల పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొంత కాంట్రవర్సీ కామెంట్లు చేయడం జరిగింది. చాలా కాంట్రవర్సీ కామెంట్లు. అసలు నువ్వెవరు? చెనగాని దయాకర్ ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి. ఇట్లాంటి అధికార ప్రతినిధులు చాలామంది ఉంటారు. చెనగాని దయాకర్ ఇటీవల చేసినటువంటి కామెంట్లు ఎంత రచ్చకెక్కుతున్నాయో తెలుసు. ఏమని చెప్తా ఉన్నాడు ఈయన? ఒక పక్కన డిఎస్సి పోస్టులు పెంచేదే లేదు పోలి, మీరు వచ్చి ఖచ్చితంగా పరీక్షలు రాయాలంటాడు. చెప్పే విధానంలో కూడా మరి తేడాగా కనపడతా ఉంది. అసలు మీరు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మేధావులు ఉన్నారు. ముఖ్యమంత్రి పెట్టినటువంటి సమీక్ష సమావేశంలో రియాజ్ లాంటి వాళ్ళు, బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు, హర్షవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నా కానీ ఇక్కడ చెనగాని దయాకర్ ముంగడికి వచ్చి ఆయన చెప్తా ఉన్నటువంటి అంశాలు ఏంటి? డిఎస్సిని పోస్ట్ పోన్ చేసేదే లేదు, గ్రూప్స్ను వాయిదా వేసేదే లేదు, పోస్టులు పెంచేదే లేదు అని ఈయన బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. ఏంటిది? ఎంపీవా, ఎమ్మెల్యేవా, మంత్రివా?
విద్యాశాఖ మంత్రివా? నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావు? నువ్వు ఏ రకంగా స్టేట్మెంట్ ఇస్తావు? దీనిపైన సమాధానం చెప్పాలి. ఆయనతోటి కాసేపట్లో మాట్లాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. రెండో విషయం, నిరుద్యోగులను పట్టుకొని మొన్న టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి వచ్చినటువంటి నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళనేమో అడ్డ మీద కూలీలు అంటారు. అడ్డ మీద కూలీళ్ళు అక్కడికి టీఎస్పీఎస్సీ ముట్టడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగులు కాదు, చదువురాని సన్యాసులు అన్నటువంటి తీరుగా ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరం. దీనిపైన కూడా సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి ఆస్కారం ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం కూడా. మూడో అంశం, ఒక వ్యక్తిని పట్టుకొని కొంత ఆయన పైన విమర్శలు చేయడం, ఇవంతా అది సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా దయాకర్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఒక నిరుద్యోగుల పట్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ మీకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మీకు వచ్చినటువంటి ఓట్ల శాతం కనుక చూసుకున్నట్టయితే ఉంటే 1.5-2% మాత్రమే. ఈ నిరుద్యోగులు లేకపోయేది ఉంటే మీ పార్టీ పాతాళానికి పడిపోయేది. ఈ నిరుద్యోగులు కనుక రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఊర్లలోకి పోయి కాళ్ళు మొక్కి మీ పార్టీకి ఓటేయనకపోతే మీ పార్టీ భూస్థాపితం అయిపోయేదేమో. మరి మీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నిరుద్యోగులు వాళ్ళు సంధానించేటువంటి ప్రయత్నం అని చేయాలి. ఇది కాదు ఇట్లా అని చెప్పాలి. కానీ బహిరంగంగా మీరు పోయి పరీక్ష రాయాల్సిందే, మీరు ఏం చేస్తారో చేసుకోపోండి, అసలు వాయిదా వేసేదే లేదు. ఏంటిది? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం. ఇదే చనగాని దయాకర్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఆయన విద్యార్థుల పట్ల మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మరొక పక్కన గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చనగాని దయాకర్ గారు నమస్తే అండి. అన్నా బాగా అన్నా, ఏంటి 2 రోజుల కారించి చాలా వైరల్ అవుతా ఉంది. ముఖ్యంగా నేను చేసినటువంటి మీతో చేసినటువంటి ఇంటర్వ్యూలో మీరు చాలా కాంట్రవర్సీ కామెంట్ చేయడం జరిగింది. ఏంటి అసలు ఏ ధైర్యం చూసుకొని మీరు అట్లాంటి కాంట్రవర్సీ కామెంట్ చేస్తూ ఉన్నారు? మీరు నిజంగా విద్యాశాఖ మంత్రి, మీరు ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి అసలు మేము డిఎస్సిని పోస్ట్పోన్ చేసేదే లేదు. రెండోది మీరు ఎగ్జామ్స్ రాయాల్సిందే, గ్రూప్స్ సంబంధించినటువంటి వాటిని కూడా అది వాటిపైన కూడా కాంట్రవర్సీ కామెంట్లు ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది? మీరు ఏ సంబంధించినటువంటి అధికారంతో గ్రూప్స్ సంబంధించిన ఇవాళ చేసినటువంటి డిఎస్సిని అసలు వాయిదా వేసేది లేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి అసలు ఇది? జనరల్గా విద్యార్థి నిరుద్యోగులందరికీ కూడా మేము పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మన తొలి వెలుగు ద్వారా కూడా మేము ఒక చాలా విలువైన గవర్నమెంట్ యొక్క ఆకాంక్షను మేము ప్రజలకు చెప్పడానికి, నిరుద్యోగులకు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో నిరంకుశ పాలనకు, నియంత పాలనకు వ్యతిరేకంగా మనలాంటి వాళ్ళం అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఒక ప్రజాపాలన తెచ్చుకున్న దాంట్లో మాలాంటి వాళ్ళం ఒక క్రియాశీలక పోషించాము. యూనివర్సిటీ వేదికల ద్వారా తెలంగాణ వైద్యుగా అనేకమైనటువంటి పోరాటాల్లో పాలుపంచుకున్నాం. కాబట్టి మాకు ఒక అత్యంత బాధ్యత ఉంది ప్రభుత్వం పైన. ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని ఏకీభవిస్తూ ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కావచ్చు ఒక మంచి ప్రయత్నాన్ని మాలాంటి వాళ్ళు స్వాగతించాల్సిన అవసరం ఉంది. దీన్ని తీసుకెళ్లి మేము ఏమి తెలియకుండా కొంతమంది భ్రమలలో, కొంతమంది కుట్రల్లో బలవుతున్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో తప్పేందండి? ఇప్పుడు వాస్తవాలు చెప్పడానికి పదవులే కావాల్సిన అవసరం లేదు, పోస్టులే కావాల్సిన అవసరం లేదు. కాదు నిరుద్యోగులకి మీరు బహిరంగంగా డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో మీరే చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మెగా డిఎస్సి వేస్తాము వచ్చినటువంటి 100 రోజులలో అని చెప్పేసి మీరే చెప్పిర్రు. ఇలా మాట మార్చడం ఏంటిది? ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పని కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం సార్. ఓకే, చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? ఇవాళ 11,000 కేసీఆర్ 5,000 పోస్టులు ఇచ్చి పరీక్ష నిర్వహించడం వాడు చేత కాకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి 5,000 ప్లస్ 6,000 చేసి 11,000 పైచీలుగా ఇవాళ మెగా డిఎస్సిని పెడతా ఉంది. ఇవాళ దీని తర్వాత మళ్ళా జాబ్ క్యాలెండర్ ద్వారా మొత్తం భర్తీ చేస్తా ఉంది. అంటే ఇదేనా మెగా డిఎస్సి అంటే 11,000 మెగా డిఎస్సి మీరు చెప్పింది? మీరు గతంలో 25,000 చెప్పింది. 25,000 మెగా డిఎస్సి అని చెప్పి వాళ్ళ 11,000 పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఇవాళ 2,000 ఇప్పుడు కేసీఆర్ హయాంలో 10 ఏళ్లుగా వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్లకే నిరుద్యోగులంతా కొట్లాడింది. ఉద్యోగాల భర్తీ కోసమే
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ అరెస్టులు అయినరు, పోరాటం ఒక పెద్ద ఎత్తున సమరం జరిగింది. అవును. ఆ భర్తీ కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా పోరాటం చేసింది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు తక్షణం భర్తీ చేయాలని, ఉద్యోగాల భర్తీ కోసం ఇలా ఆగమేఘాల మీద చేస్తా ఉంది. ఇప్పుడు రాసే పరీక్షల కాలంలో మంది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, డిఎస్సి కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి తీవ్రమైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళే. కాబట్టి ఈ ఒక్క రోజుకు వాళ్ళు ఏదో పరీక్ష కోసం కాదు. మీరు ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ హయాంలో ప్రభుత్వ స్కూల్స్ మొత్తం కూడా, ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కడ ఉంటారు? గవర్నమెంట్ స్కూల్స్ ఉంటేనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటారు. అదే సార్, మేము కూడా అదే అక్కడ కేసీఆర్ మొత్తం అరాచకాన్ని చేసిండు, మొత్తం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి సర్కారుని గద్దెనెక్కించినామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమో గద్దెనెక్కిన తర్వాత వాళ్ళకు పాపం వాళ్ళు చేసేటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఇలా మీకు సంబంధించినటువంటి ఒక వీడియో చూసిన నేను. ఏంటిది అంటే, మీరు ఒక సంబంధించినటువంటి డిఎస్సి అభ్యర్థి ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది. ఒకరిద్దరు నాకు పొద్దు నుంచి ఫోన్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది, డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయొద్దు అని చెప్పేసి మీకు ఏవో 4-5 ఫోన్ చేసిందని చెప్తా ఉన్నారు కదా. దాదాపు వందలాది మంది నిరుద్యోగులు. ఓకే సార్, నేను ఏమంటున్నా, ఓకే నాది కంప్లీట్ కానీ, నా క్వశ్చన్స్ కంప్లీట్ కానీ, మీకు వందలాది కాల్స్ వచ్చినాయి కదా దయాకర్ గారు, వందలాది కాల్స్ వచ్చినాయి కదా. మరి నీకు ఫోన్స్ వచ్చినటువంటి కాల్స్కు స్పందించినటువంటి మీరు ఇవాళ వేలాది మందిగా తరలి వచ్చడం జరిగింది. ఏది విద్యా సంబంధించినటువంటి కమిషన్ను ముట్టడించడానికి వాళ్ళు జోలపట్టి అడుక్కోవడం జరుగుతూ ఉంది. అయ్యా మాకు వాయిదా వేయండి, మేము చాలా రోజుల కాడ నుంచి మేము తిప్పలు పడతా ఉన్నాం, మేము అందరం కూడా మాకున్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసుకొని రావడం జరిగింది, కొంత ఒక 2 నెలల పాటు పొడిగించులని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇది కనబడట్లేదా? అంటే నిజంగా వాళ్ళకు నిరుద్యోగులందరికీ మనం ఏంటంటే, ఇవాళ ఒక 11,000 పోస్టులు భర్తీ చేసి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు ఉపాధ్యాయులు అందించాలనే సంకల్పంని వాళ్ళు స్వాగతించకపోతే, ముఖ్యమంత్రి గారు ఇవాళ జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగే పరీక్షలలో వాళ్ళు ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి జాబులు కొడితే, ఆగమేఘాల మీద వాళ్ళని తీసుకెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఇమ్మీడియట్ గా పేద పిల్లలకు ఒక విద్యను అందించాలనే తపనలో ముఖ్యమంత్రి గారు ఉంటే, దాన్ని కూడా వాళ్ళు స్వాగతించకపోతే ఇంకా మనం ఏం చేస్తామని మీరు చెప్పండి. అంటే వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్ కదా ఇలా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు విద్యాశాఖను ముట్టడించి న్యాయపరమైన డిమాండ్ కదా. అనిల్, నేను ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోని నిరుద్యోగుల పక్షపాతిగా వ్యవహరిస్తా ఉంది. దీంట్లో ఎక్కడ తారతమ్యం లేవు, ఇంకేది లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ ప్రభుత్వం 6 నెలల్లోనే మీరు ఎంత ప్రగతి సాధించిందో, ఎంత నిరుద్యోగుల పట్ల ఎంత పక్షపాతం ఉందో, ఎంత ప్రేమ ఉందో మీకు అర్థమవుతా ఉంది. మీరు గుర్తుపెట్టు, ఇవాళ గ్రూప్ 1 జూన్ లో గ్రూప్ 1 నిర్వహించి ఇవాళ ప్రిలిమ్ పరీక్షలు నిర్వహించాం, ఫలితాలు వచ్చినాయి. అక్టోబర్ లో మెయిన్స్ జరగబోతా ఉంది. అంటే యుద్ధ ప్రతిపాదికన జరగబోతా ఉన్నాయి పరీక్షలు మొత్తం కూడా. మనం ఏదైతే గతంలో హామీ ఇచ్చినాం, వీళ్ళందరూ కూడా ఇవాళ 5 నెలల్లో 2 నెలల్లో ప్రిపరేషన్ కాదు, సంవత్సరాల తరబడి నిరీక్షణలో ఉన్నారు, సంవత్సరాల తరబడి ప్రిపరేషన్ లో ఉన్నారు. ఇవాళ నాకు మార్నింగ్ నుంచి 7 గంటల నుంచి వాట్సాప్ కాల్ ద్వారా, అన్న నమస్తే, మేము ఈ జిల్లా ఆ జిల్లా, మేము 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ప్రిపరేషన్ ఉన్నాం, రెంట్లు కట్టబోతున్నాం, హాస్టల్లో ఉన్నాం, చాలా సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఈ పరీక్ష కనుక వాయిదా ఇస్తే మాకు చాలా ఇబ్బంది అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ అనేటోడు మమ్మల్ని చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశాడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా పట్ల చాలా గొప్ప పని చేస్తా ఉన్నారు, మాకు మంచి అవకాశం ఇస్తుండ్రు, మేము దీన్ని అవకాశంగా అందిపుచ్చుకుంటాం, ఈ ప్రయత్నం చాలా గొప్పది, నిరుద్యోగులకు ఒక మంచి చేస్తా ఉన్నాడని నిరుద్యోగులు నాకు వాట్సాప్ కాల్ చేస్తా ఉన్నారు. 100 కాల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే నీకు పంపిస్తాను. మీరు మన తెలుగు ద్వారా కూడా నిరుద్యోగులందరూ చెప్పండి. కాబట్టి వాళ్ళు ఒక తీవ్రమైన ఒక మొండి పట్టు ద్వారా ఉన్నారు, వాయిదాని. ఇప్పటికీ వాయిదా వేస్తే మళ్ళీ భవిష్యత్తులో నిర్వహించడం కూడా చాలా కష్టతరం అవుతుంది నేను అంటా ఉన్నాను. ఎందుకంటే వరుస పరీక్షలు ఉన్నాయి. వాళ్ళు సంవత్సరాల పాటు వాయిదా వేయట్లేదు, కేవలం నెల 15 రోజులు 2 నెలలు అంటాను. ఇన్ని సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేసినాం కదా ఉద్యోగాల కోసం, ఒక్క నెల 15 రోజులు 2 నెలలు వాయిదా చేస్తే మొన్ననే టెట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొంత మేము ప్రిపరేషన్ కొంత టైం కావాలి, సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా కూడా నాకు ఎందుకు న్యాయపరంగానే అనిపిస్తూ ఉన్నది. ఒక నెల 15 రోజులు టైం ఇచ్చినట్టయితే మీ ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత తగ్గిపోతుంది కదా, ఎందుకని కావాల్సి ఎందుకు వాళ్ళ పైన కొంత సానుభూతి చూపెట్టలేదు అన్నట్టుగా అనుకోవచ్చు. అట్లా సానుభూతి ఏం లేదని, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రేమతోని
చాలా ఉన్నటువంటి ఆత్మీయతతో ఉంది. వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు. కాకపోతే ఈ యొక్క ఇష్యూలలో రకరకాల శక్తులు, కొన్ని అరాచక శక్తులు, కుట్ర శక్తులు చేరి వాళ్ళను ఒక తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతా ఉంది. మీరు ఆలోచన చేయండి. నేను అంటా ఉన్నాను, ఇప్పటికిప్పుడు గనక ఈ పరీక్షలు గనక వాయిదా అయితే భవిష్యత్తులో నిర్వహణ కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే మనకు వరుస జాబ్ క్యాలెండర్ రాబోతా ఉంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ జూలై ఎండింగ్ లోపు జాబ్ క్యాలెండర్ రాబోతా ఉంది. జాబ్ క్యాలెండర్ ఒకసారి మీరు అనౌన్స్ అయితే ఇక ఈ ఉద్యమాలు, పోరాటాలు కూడా అవకాశమే లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం చాలా ఒక మంచి ఆదరణ వస్తుంది, ప్రజాదరణ వస్తుంది. దీన్ని ఎలా అయినా మనము ఈ ముసుగులు చెడగొట్టాలి, కుట్రలు చేయాలి, అల్లర్లు చేయించాలనే కొంత సెక్షన్ దీంట్లో కుట్రబంతా ఉంది. అది కరెక్ట్ కాదని నేను భావిస్తా ఉన్నాను. ఓకే ఓకే మీరు చేసినటువంటి ఇటీవల చేసినటువంటి కామెంట్లు మీరు అన్నిటిని కూడా సమర్థించుకుంటా ఉన్నారా? నేను ఒక విషయాన్ని అడుగుతాను, మీరు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి. మీరు మొన్న చేసినటువంటి టీజీపీఎస్కి సంబంధించినటువంటి కార్యాలయ ముట్టడి తర్వాత మీకు తోటి నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు కూడా మీరు మాట్లాడిన తర్వాత నీతో కూడా మీరు మాట్లాడడం జరిగింది. అంటే దాంట్లో కొంతమందిని ఉద్దేశిస్తూ మీరు అడ్డమీది కూలీలతోటి మీరు టీజీపీఎస్సీని ముట్టడించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇది నిజంగా కూడా బాధాకరమైనవి మీకు అనిపించలేదా? అడ్డమీది కూలీలు అని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేయడం. మేము నిరుద్యోగులను ఎప్పుడు కూడా గౌరవించేవాళ్ళం. నిరుద్యోగులు అంటే విద్యావంతులు, నిరుద్యోగులు అంటే జ్ఞానవంతులు. వాళ్ళు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యావంతుల్ని పట్టుకొని నేను ఒక విద్యావంతుడుగా నేను అట్లా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కాకపోతే దాన్ని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది బీఆర్ఎస్ ముసుగులో దీన్ని ఒక కలుషితం చేసి దీన్ని ఒక పొల్యూషన్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు వచ్చారు. కాబట్టి నేను బీఆర్ఎస్ నాయకుల కుట్రల గురించి, వాళ్ళు చేసినటువంటి అరాచకం గురించి మాట్లాడాను తప్ప నిరుద్యోగుల గురించి కానీ నిరుద్యోగ యువత గురించి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కూడా కించపరిచే వ్యాఖ్యలు ఎప్పుడు కూడా చేయలేదు. దీన్ని వాళ్ళే కావాలని వాళ్ళు ఒక ట్రోల్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాను. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఎన్ని ఎగ్జామ్లు పెట్టింది, పెట్టినటువంటి పరీక్షలు ఎంత సక్రమంగా నిర్వహించిన దాంట్లో ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎంత ఉన్నటువంటి మెరిట్ విద్యార్థుల గొంతు కోసి అడ్డదారులు లక్షల రూపాయలకు ఇవాళ పేపర్లు అమ్ముకొని నిరుద్యోగుల గొంతులు కోసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా జంగు సైరన్ పేరు మీద, లేకపోతే నిరుద్యోగ గర్జన పేరు మీద యువతకు ఒక భవిష్యత్తు కోసం ఆనాడు భంగపడినటువంటి నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, పోరాడింది వాళ్ళ పక్షాన. వీళ్ళన్నీ కూడా ఈ రోజు బీఆర్ఎస్, కొంతమంది బీజేపీ వీళ్ళందరూ కూడా కుట్ర పన్ని ఇవాళ ఇవాళ అడ్డుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. నిరుద్యోగుల చెవులు కుట్టే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళకు అర్థం కావట్లేదు కానీ భవిష్యత్తులో అది ఒక తీవ్రమైన ఇబ్బందికి వాళ్ళే గురవుతారు. దయాకర్ గారు, మీరు అన్నటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఒక్కసారి మీరు అన్నటువంటి వ్యాఖ్యలు మీకే వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఇందాక అన్నారు కదా, నేను అట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాబట్టి వాళ్ళని ఎవరు చేకే పరిస్థితి లేదు తెలంగాణలో. కాబట్టి నిరుద్యోగులు వేసుకున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ పట్ల నిరుద్యోగులందరూ కూడా జాగ్రత్త వహించాలి. మీ న్యాయబద్ధ పోరాటానికి లేదు. నిరుద్యోగుల పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది, మాకు ఒక కార్యాచరణ ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది. ఎట్లా మేము ఏం చేయాలనేది నిరంతరం ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఒక భేదవదనం జరుగుతూ ఉంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన కోసం నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తా ఉన్నారు. ఇవాళ నిజంగా అంటా ఉన్నాను, కేటీఆర్, హరీష్ రావు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పరీక్షలు రాయండి. మీరు రాయరు, రాసే వాళ్ళని చెడగొడతారు. నిజంగా మీరు రాయంటే మీరు కూడా రాయండి, కోచింగ్లో పోండి. సన్యాసులు ఇలా మీరు ప్రభుత్వాన్ని మీ చర్యల వల్ల 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగం ఎన్నాడు పట్టించుకోలేదు, నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. మీరు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడడం అంటేనే ఇవాళ సిగ్గుపడతా ఉంది తెలంగాణ సమాజం అంతా. ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఎల్లైన పుల్లైన మల్లైన్లు పెట్టి, ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి, ఇవాళ ముట్టడి దగ్గర, సర్వీస్ కమిషన్ దగ్గర, ఇక అసలు రోడ్ల మీద అసలు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ఇవాళ పరిస్థితి కూడా మొత్తంగా. ఓకే, మీకు ఇంకా చాలా ఉంది, ఎందుకంటే నేను కట్ చేయలేదు బిట్ కాబట్టి. మీరు ఇంతకుముందు పెయిడ్ ఏమంటున్నానంటే కొంతమంది నిరుద్యోగ ముసుగులో కాస్త కేటీఆర్ తో అంటగాగి, కేటీఆర్ ఇచ్చే పైసలకు ఆశపడి, హరీష్ రావు ఇచ్చే పైసలకు ఆశపడినటువంటి కొంతమంది పిడికెడు మంది ఉన్నారు. వాళ్ళు దీన్ని కొంతమంది పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను అంటా ఉన్నాను, గతంలో కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని వీళ్ళందరికీ నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత ఉందా మీరు చెప్పండి. ఇవాళ నాకు వచ్చే కాల్స్ లో హరీష్ రావు గారు స్వయంగా నోటిఫికేషన్లు భర్తీ చేయండి అంటే గెట్ అవుట్, బయటకు వెళ్ళి ఈడియట్స్ అని
అమాలు పనులు చేసుకోరా? మీకెందుకు ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి నిరంజన్ రెడ్డి గురించి మీరు సమర్థిస్తారా చెప్పండి? అంటే వాళ్ళు అన్నారు అంటే వాళ్ళు అన్నారని మీరు అంటున్నారా? అధికారికంగా వీడియోలు కాదు, బయట కథనాలు వస్తే తెలంగాణ యువత అంతా కూడా ఇదే నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టి చెప్పుల దండ వేశారు. మీరు మర్చిపోయారా? అందుకే కదా గద్దె దించిన. ఇప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి గద్దె దించడం. మీరు ఎందుకు వాళ్ళు అన్నారు కాబట్టి మీరు పోటీగా అంటా ఉన్నారా? మేం కాదు, నిరుద్యోగుల కోసం ఇవాళ ఒక ప్రేమతోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ గతంలో ఒక పెన్నో పేపర్ ఇస్తే కూడా ఎవడు తీసుకున్నోళ్ళు లేడు, చదివినోళ్ళు లేడు కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారే నిరుద్యోగులు కలుస్తారు, అభ్యర్థులు కలుస్తారు, వాళ్ళ బాధలు గాథలు అన్ని ఇంటా ఉన్నారు కదా. గతంలో ఆ పరిస్థితి ఉండేనా? మీరు కూడా ఒక మీడియా ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు మన తెలుగు వెలుగు అంటే తెలంగాణలో ఒక ప్రభావితం చేసే ఒక అతిపెద్ద యూట్యూబ్ ఛానల్. మీరే ఉన్నటువంటి గత పాలకుల వైఫల్యాలు మీరే కళ్ళారా చూసిన వాళ్ళు ఇవాళ మీ ఉన్నటువంటి రగన్న లాంటి వాడిని తీసుకుపోయి ఇలా కిడ్నాప్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మీకు కనబడుతుంది. మా అందరు తెలంగాణ సమాజం అంతా కూడా ఆ రోజు ఖండించింది. మీకు తెలియదా జనరల్ గా ఎంత కుట్రలు చేశారు వాళ్ళని? గతంలో అసలు ఈ పరిస్థితి ఉండేనా? అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే పరిస్థితి ఉండేనా? ఇప్పుడు ఒక్కటి దయాకర్ గారు వచ్చిన ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు కదా, మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇవాళ మీరు వీళ్ళు స్వచ్ఛందంగా ఫోన్లు చేసి మాట్లాడితే కూడా ఒక వాళ్ళు ఆలోచింపజేసే ప్రయత్నం జరుగుతుంది కదా. గతంలో ఆ పరిస్థితి లేదా? మీరు చెప్పండి. ఇలా ఈ వేలాది మంది మీరు ప్రజాస్వామ్యం ఎత్తుకొని ఒక ధర్నా చేసుకునే అవకాశం గతంలో ఉండేనా? మీరు చెప్పండి. లేదు, గతంలో ఉండేనా? అసలు మీరు లైబ్రరీ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ నుంచి బయటకు వస్తుండేనా? ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి బయటకు వస్తుండేనా? ఇవాళ ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ఉంటుండేనా? ఒక దీక్ష చేసుకునే అవకాశం ఉండేనా? గతంలో మానవ హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని కేసీఆర్ లాంటి వాడు హరించాడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని నిరుద్యోగ యువత ఏం చేసినా ఇవాళ ముఖ్యమంత్రి గారు వింటా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దయాకర్ గారు, ఇప్పుడు సబ్జెక్ట్ పక్కదారి పడుతుంది. నేను రెండు విషయాలు ఒకటే అడుగుతా ఉన్నాను, సూటిగా సమాధానం చెప్పండి. ఇవాళ చేస్తూ ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం, వాళ్ళు చేస్తున్నటువంటి ముట్టడి న్యాయమైందా కాదా? ఒకటి. రెండోది, అసలు డిఎస్సి పెంపు ఉంటుందా లేదా? రెండు సూటిగా సమాధానం చెప్పండి. నేను అంటా ఉన్నాను, ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ పేద విద్యార్థులకు కేసీఆర్ హయాంలో ప్రభుత్వ బడులు ధ్వంసం అయిపోయినాయి, ప్రభుత్వ బడులు మొత్తం కూడా ఆగమైపోయినటువంటి ప్రభుత్వ బడుల్ని మళ్ళా పునర్నిర్మించి అభివృద్ధి చేసి ఇవాళ 2000 కోట్లు ప్రకటించి ప్రతి ఊరిలో సర్కారు బడి ఉండాలి, ప్రభుత్వ బడి ఉండాలి, పేద బిడ్డలకు ఒక మంచి చదువునిచ్చి వాళ్ళని ఒక ఉన్నత విద్యావంతులుగా తయారు చేయాలనే ఒక దృఢమైన ముందు చూపు ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలా పేద విద్యార్థుల పట్ల ప్రేమ ఉన్న ఈ సమాజంలో వీళ్ళు కూడా భాగం పంచుకోవాలనుకున్నా, ఈ సమాజంలో వాళ్ళు ఒక మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తున్న ఆలోచనను నిరుద్యోగులందరూ కూడా స్వాగతించాలని, కాబట్టి ఈ ఒక్కరితోనూ ఈ 11,000 పోస్టుల భర్తీతోనూ ప్రక్రియ ఆగిపోదు. ఇది 5 ఏళ్ల దాకా నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటది. కాబట్టి ఈ ఒక గొప్ప మనసు చేసుకొని, పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం కాబట్టి ఇది ఇక్కడ కూడా నిర్బంధాలు గాని నియంత పాలన గాని ఎక్కడా ఉండదు. ప్రజల ఆలోచనతోనే ముందుకెళ్తది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీ ఎవరైనా మీరు కలవచ్చు, మాట్లాడొచ్చు. ఇది ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్యం. ఎక్కడ ఏడాయి కలిసి అటువంటి ఆస్కారం ఉన్నది దయాకర్ గారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, నిరుద్యోగులకు ఓ 10 నిమిషాలు టైం ఇల్లు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ పోయి వాళ్ళు పడిగాపులు కాస్తూ ఉంటే ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన అంటే ఎట్లా నమ్ముతారు? వాళ్ళకి నిరుద్యోగులు కనీసం మీరు భూతత్వంలో పెట్టి చూస్తే చాలా ఉంటాయి. ఇలా వందలాది మంది నిరుద్యోగుల వినతి పత్రాలు గాని, వాళ్ళు చేస్తున్నటువంటి దరఖాస్తుల విషయంలో వాళ్ళు ప్రతి అంశం ఇలా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని చదవాల్సిన అవసరం లేదు. ఇవాళ చీఫ్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఎడ్యుకేషన్, ఇవాళ టీజీపీఎస్సీ కావచ్చు, ఈ వీళ్ళకి ఇచ్చే వినతి పత్రాలు ప్రతిదీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోతుంది, ఇంటెలిజెన్స్ ద్వారా పోతుంది. ఓకే, దయాకర్ గారు మీరు అన్నటువంటి మాట ప్రకారం డిఎస్సికి వాయిదా లేదంటావు ఇక, అంతే కదా? పక్కగా ప్రభుత్వం పేద విద్యార్థులకు ఒక మంచి టీచర్లను ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నది. అదే సార్, ఓకే, ఉంది కానీ వాళ్ళు ఇంకా నమ్ముతా ఉన్నారు, ఇంకా డిఎస్సి అభ్యర్థులు ఇంకా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇది స్పష్టంగా ఉందా లేదంట? మీరు ఎందుకంటే సమీక్ష సమావేశాలు ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నారు.
ఉద్యోగ మిత్రులందరూ ఒక పెద్ద మనసు చేసుకోవాలని నేను వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది మన ప్రభుత్వం, ఇది మన ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మీరు పిలిస్తే పలికేవాడు. మీ యొక్క బాధలను గాథలను ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో పరిశీలిస్తూనే ఉంటారు. ఎప్పుడు నిరంతరం ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటుంటది. మీరు వినట్లేదని మాట్లాడలేదని కాదు. కాబట్టి మీరు గొప్ప మనసు చేసుకొని ఈ యొక్క 11,000 పోస్టులు ఉన్నటువంటి డిఎస్సి పరీక్షకు మీరందరూ కూడా హాజరై ఇవాళ పేద ప్రజలకు, పేద విద్యార్థులకు మీరు పాఠాలు చెప్పడానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను. ఓకే, మీరు అన్నటువంటి మాటల ప్రకారం ఇక లేదు అనేది అర్థమవుతుంది స్పష్టంగా. ఓకే, వాళ్ళైతే పరీక్షలు సిద్ధం కావాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఇక అంతకంటే ఇక అదే కదా సార్ అనేది, అయితే మీరైతే అదే కదా అనేది. మీరు పరీక్షలకు సిద్ధంగా అండి, ఇక పెంచేది లేదు, వాయిదా వేసేది లేదు అని చెప్పేసి తీరుగానే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఈ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ రాబోతా ఉంది. ఆ జాబ్ క్యాలెండర్ తెలంగాణ ప్రతి నిరుద్యోగికి ఉపయోగం జరగబోతుంది. 32 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం కాంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతా ఉన్నాడు. ఆ జాబ్ క్యాలెండర్ విడుదలైతే మా బతుకులు ఎక్కడ బజార్లో పడతాయో అని కొంతమంది బీఆర్ఎస్ లా, కొంతమంది బీజేపీలో కొంతమంది నాయకులు ఒక మూటగా తయారై వీళ్ళని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం, వీళ్ళని ఒక చెవులు కుట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. దీని వెనకాల కొన్ని బలమైన శక్తులు, కుట్రదారులు పనిచేస్తా ఉన్నారు అనేది మాకు బలమైన నమ్మకం. మేము కూడా కొన్ని ప్రత్యక్షంగా చూసినాం వీడియోలు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎవరు నిరుద్యోగులు, చదువుకునే నిరుద్యోగులు ఎవరు, పోటీ పరీక్ష సిద్ధపడే నిరుద్యోగులు ఎవరు నాయకుల్ని గాని, ముఖ్యమంత్రిని గాని ప్రభుత్వం పైన ఎక్కడ విమర్శలు చేయరు. నిరుద్యోగుల ముసుగులో ఉన్నటువంటి కొందరు మాత్రమే ఇవాళ ముఖ్యమంత్రిని తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ సార్ మీరు అట్లాంటి సబాబు కాదు, అట్లాంటి సబాబు. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి సెంట్రల్ లైబ్రరీకి పోయి రాహుల్ గాంధీని తీసుకుపోయి మీరు మరి నిరుద్యోగులతో మాట్లాడిన, అది కూడా రెచ్చగొట్టేట అనుకోవచ్చా? ఎవరైనా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు, దాన్ని తప్పేంది? ఆవేదనలో ఉన్నప్పుడు పార్టీ హక్కున చేర్చుకుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సమస్యలు వినప్పుడు కాంగ్రెస్ పార్టీ విన్నది కూర్చొని మేమున్నాం మీ వెనకాలని, గుర్తుపెట్టుకోండి. అనాథలుగా ఉన్నటువంటి నిరుద్యోగుల్ని కడుపులో పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సరే, ఇది ఇప్పుడు ఈ నిరుద్యోగులకు ఓకే అర్థమైంది. ఓకే, సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఓకే. ఇప్పుడు ఇంకొక అంశం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒక విషయం అడుగుతాను. ఒక వ్యక్తి పైన ఇవాళ చేసినటువంటి ట్విట్టర్లో చాలా ట్రెండింగ్ అవుతా ఉంది. అది మన ఇంటర్వ్యూలో అనుకుంటా, మన ఇంటర్వ్యూలో దర్దాపుగా దాంట్లో మీరు అన్నటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి కొంచెం వ్యక్తిగతమైనటువంటి కాంట్రవర్సీ కామెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది అనుకోకుండా చేసినటువంటి కామెంట్లా, లేకపోతే ఏంది ఇది కావాలని చేసినటువంటి కామెంట్? నేనేమంటున్నా, బక్క జడసనకు మంచి తెలివి ఉంది, మంచి ఇది ఉంది. ఆయన ఇవాళ తెలంగాణ సమాజం కాస్తో కూస్తో గుర్తుపడుతుందంటే ఆయనకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక పదవి ఇచ్చి గుర్తింపు ఇచ్చే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టాలి, అన్నం పెట్టి ఇప్పుడు తల్లిపాలజీకి తల్లి రొమ్ము గుద్దాలనే ఆలోచన బక్క జడసనన్న చేస్తే, నేనేమంటాను, ఒక బక్క జడసనతోని ఏమైతుంది? నేను అంటా ఉన్నాను, 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలకుల్ని, బీఆర్ఎస్ అవినీతి ఆయన సమర్థిస్తున్నట్ట. వాళ్ళ మీద యుద్ధం చేయాల్సింది పోయి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ విమర్శించి, ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారిని నియమించినే వాళ్ళ నిర్ణయాన్ని నువ్వు తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నావు. అంటే నీకు 30 ఏళ్లుగా నువ్వు కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా పనిచేసి ఇవాళ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు అవమానపరుస్తా ఉన్నావు, ఇబ్బంది పెడతా ఉన్నావు. అంటే ఇది కరెక్ట్ కాదు బక్క జడసనన్న అని నేను. ఓకే, మీరు అనొచ్చు. ఓకే, మీరు రాజకీయంగా మీరు ఎన్నైనా విమర్శించుకోరు, కానీ ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆయన కొంత ఆ సంబంధించినటువంటి ఒక పదాన్ని వాడడం జరిగింది. ఇది నిజంగా కూడా నేనేమంటున్నానంటే, బక్క జడసనన్న ఎక్కడ కూడా ఉరికి ఉద్యమం చేయలేడు. నువ్వు కేవలం నీ ఏదైనా ఆలోచన ఉంటే వినతి పత్రాల ద్వారా ఏదైనా నీకు ప్రభుత్వంలో అందరూ తెలుసు, మాట్లాడతారు, చేస్తారు. కాకపోతే నువ్వు అగ్రెసివ్ గా నాయకులు తిట్టే దగ్గర, ఇంకో దగ్గర చాలా పరదేశాల కాంగ్రెస్ పార్టీ నువ్వు తిడుతున్నావు అంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. నీ ఒక్కడి వల్ల ఏమైతుందన్నా నేను అనేది ఆ వర్షంలో చెప్పింది తప్ప ఆయన ఎక్కడ కించపరచాలని కాదు, ఏది కాదు. ఇప్పటికైనా నేను అంటా ఉన్నాను, నిజంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ బ్లడ్ అయితే, కాంగ్రెస్ పార్టీ రక్తమే అయితే, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతా ఉన్నావు గుర్తుపెట్టుకో. కాబట్టి బక్క జడసనన్న కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ దీక్షలతోని, ఈ ధర్నాలతోని ఏం సాధిస్తారు బక్క జడసనన్న? మీరు చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఎవరి మీద ప్రతీకారం నీది? ఇవాళ ఒక బీజేపీ మీద నీ ప్రతీకారం చూపించాలి. నువ్వు నిజంగా బీఆర్ఎస్ అవినీతి మీద నువ్వు ప్రతీకారం చూపించాలి, వాళ్ళ వాస్తవాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ 6 నెలలు అవుతుంది, మనం అందరం కలిసి తెచ్చుకున్నావు. ఎవరి మీద నువ్వు యుద్ధం చేస్తున్నావు? కన్న తల్లి మీద యుద్ధం చేస్తావా? ఓకే దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఏదైతే కానీ మేము ఏమంటున్నామంటే, కొంత ఈ మధ్యలో కొంత దయాకర్ గారు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు,
నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్య ఈయనకి ఏం తెలుసు, ఈయన విద్యాశాఖ మంత్రి ఏంది, ఈయన చెప్పడం ఏంది లేవని ఒకరి మీద పర్సనల్ విమర్శలు ఏంది. నిజంగా కూడా కొన్ని దయాకర్ గారు కొన్ని తగ్గించుకోవాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకటి చెప్పిందంటరా, ఆ, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ మీద నిజాయితీగా యుద్ధం చేసిన, కేసులు పెట్టించుకున్న, పోలీసులతో దెబ్బలు తిన్నా, ఎవరి కోసం ఇది చేసినండి? నా కుటుంబం కోసం చేసినా, నా పిల్లల కోసం చేసినామా, నా వ్యక్తిగత నేను కోసమా? నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లో ఇవ్వాలని చేసినాం, ఉద్యోగాల కోసం చేసినాం, పారదర్శకమైన ఉద్యోగాలు ఇవ్వాలని చేసినాం, గ్రూప్ 1 లీకేజ్ మీద చేసినాం, అనేక ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డామండి. మరి మీరు ఆ రోజు కార్యకర్తగా నాకు ఒక ఆవేదన ఉంది. ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 10 ఏళ్ళు మీరు ఓపిక పట్టింది, ఇవాళ 6 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఎందుకు ఓపిక పట్టట్లేరు? ఇప్పుడు మీరు నాకు అర్థం కాకడతా. ఇప్పుడు మీరు ఉద్యమాలు చేసినటువంటి లేదు దయాకర్ గారు, ఇప్పుడు సంకల్పం ఉంటే కూడా మీరు అర్థం చేసుకోండి, నాకు అర్థం కాకడతా. కాదు, ఇప్పుడు మీరు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఆ రోజేమో ఉస్మానియా యూనివర్సిటీలో నేను వీళ్ళ కోసం పోరాటం చేసిన, వాళ్ళ కోసం పోరాటం చేసిన అంటూ ఉన్నావు కదా. ఇలా పోరాటం చేసేటువంటి వాళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళకేమో మరి మీరేమో రాజకీయ పరమైనటువంటి రంగు అద్దుతా ఉన్నారు. మీరు ఆ రోజు మీకు అంటినటువంటి రంగు ఈ రోజు వీళ్ళకి అంటదా? మీకు ఆ రోజు ఏమో రంగు లేదు కానీ ఇప్పుడు ఇవాళ రంగు ఉంటుందా వీళ్ళకు? నేను అంటా ఉన్నాను, వాళ్ళు నిరుద్యోగులకు ద్రోహం చేశారు. వాళ్ళు ద్రోహం చేసిన వాడు వచ్చి పక్కన కూర్చొని ఇలా శవాల దగ్గర చలి కాసుకుంటే మాలాంటి వాళ్ళ కడుపు రగలదండి. ఎవరి మీద యుద్ధం చేసినామండి మనము? 10 ఏళ్ళు ఆకలిదు అన్ని వాళ్ళు ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఒక్కొక్క నిరుద్యోగి కంటికి పుట్టలు ఏడ్చారండి. ఎవరి వల్ల? కేసీఆర్ తీరు వల్ల కదా, కేసీఆర్ నిర్వాహకం వల్ల కదా. 10 ఏళ్ల కాలంలో మీరు ఓపిక పెట్టారు కదా, 10 ఏళ్ల కాలంలో యుద్ధం చేశారు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 6 నెలలు 3 నెలలు ఎన్నికల కోడ్ వచ్చింది, అయినా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోని నోటిఫికేషన్ వేసి భర్తీ చేసి వాళ్ళకు త్వరగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. దాన్ని ఎందుకు స్వాగతించారు? ఓకే 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 దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కొంచెం వాస్తవాలు చూపించండి. ఓకే, తప్పకుండా అండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నిరుద్యోగుల పక్షపాతం, నిరుద్యోగుల నిర్మూలన కోసం పనిచేస్తుంది. ఉద్యోగాలు ఇవ్వాలని తపన కాంగ్రెస్ కుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాలే లేవని కూడా అమారు పని చేసుకోవాలని వాళ్ళని మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు ఇచ్చే పార్టీ గురించి, ఉద్యోగాల భర్తీ గురించి ఇలా నికార్సమైనటువంటి అక్రమాలు, అవినీతి, లీకేజీ, ప్యాకేజీ లేకుండా ఇలా పరీక్ష పెట్టి నిరుద్యోగులకు, నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం పైన కూడా మీరు చూపించాలి, మాట్లాడాలి. ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడినా, ఎవరన్నా మాట్లాడినా వాళ్ళకు ఖండించే ప్రయత్నం ఇలాంటి వాళ్ళు మీడియా కూడా చేయాలని కోరుతా ఉన్నాను దయచేసి. ఓకే దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది దయాకర్ గారు చెప్తా ఉన్నటువంటి అంశం. ఇప్పుడు మనం ఇంతకుముందు అడిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఎక్కడ కూడా కొంత కూడా పాశ్చాత్తాపం అయితే కనబడట్లేదు. అంటే నేను చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థవంతమైనవి అని చెప్పేసి మరి జబ్బలు తరుచుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చాలా కాంట్రవర్సీ కామెంట్లు చాలా చేయడం జరిగింది. వీటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ సంబంధించినటువంటి టాపిక్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనా కానీ ఒక వ్యక్తిని పర్సనల్గా విమర్శించడం కావచ్చు, మరొక పక్కన నిరుద్యోగులను ఆ విధంగా అడ్డ మీద కూలీలు అని చెప్పేసి అనడం కావచ్చు, ఇంకొక పక్కన అసలు పోస్టులు పెంచేదే లేదు, వాయిదా వేసేదే లేదని చెప్పేసి చెప్పడానికి మరి ఈయన ఎవరు అని చెప్పేసి నిరుద్యోగ లోకం అంతా ప్రశ్నిస్తూ ఉన్నది. దీనికి ఆయన సమాధానం చెప్పాలి. అట్లాంటి అయినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన మార్చుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు కనీసం సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. మీరు వాళ్ళు ఒక మాట అంటే పడేటువంటి సంబంధించినటువంటి వ్యక్తిత్వం కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇట్లా రెచ్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. నిరుద్యోగుల పక్షాన ఉండాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇదే నిరుద్యోగులు మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం 100 రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఊర్లలోకి వెళ్ళి కాళ్ళు మొక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇది అలా ఊర్లలోకి వెళ్ళి ఓట్లేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పేసి చెప్పినటువంటి నిరుద్యోగులను ఎలా మరి పోలీసు బూట్ల కాళ్ళతో తన్నేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఏ సంబంధించినటువంటి తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ముఖ్యంగా నిరుద్యోగ సమాజం అంతా కూడా ఒప్పుకోదు. ఇప్పటికే బగ్గుమంటా ఉన్నది మీ పట్ల, మీ వ్యక్తిత్వం పట్ల, మరో పక్కన మీరు ఇచ్చినటువంటి హామీల పట్ల, ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి డిఎస్సిని, మెగా డిఎస్సిని చేస్తాము, మరో పక్కన గ్రూప్స్ సంబంధించిన పోస్టులు పెస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.